ఒక తెల్ల జిగురులాగా బయటికి రావడము, ప్లస్ అక్కడ దురదలు ఉండడము, నలుపుకోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్. మనం మందులు ఇచ్చినా ఇవ్వకపోయినా అది హీల్ అయిపోతుంది. కానీ హీల్ అయినప్పుడల్లా చిట్లిపోవడం వల్ల, చీలికలు ఉండడం వల్ల హీల్ అయినప్పుడల్లా ఇంత వెడల్పున్న స్కిన్ స్లోగా దగ్గరకు వస్తూ ఉంటుంది. అంటే ఈ అటాక్స్ వచ్చినప్పుడల్లా హీల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. బట్ ప్రతి ఒక్క అటాక్ వచ్చినప్పుడల్లా చర్మం వెడల్పు ఏదైతే ఉందో ఆ వెడల్పు దగ్గర అయిపోతూ ఉంటుంది, స్లోగా టైట్ అయిపోతూ ఉంది. స్లోగా టైట్ అయిపోయి చివరికి ఒక స్టేజ్కి వచ్చే వరకు దగ్గరికి అయిపోయి చిన్న హోల్ మాత్రమే మిగిలిపోతుంటుంది. మనం వెనక్కి కూడా అనలేము అన్నట్టు. సో ఇట్లే వదిలేసేస్తే కనుక ఈ చర్మం ఏమవుతుందంటే అంగానికి కూడా అతుక్కోవడం స్టార్ట్ అవుతుంది. ఈ అంగం ఏదైతే కింద ఉందో గ్లాండ్స్ అంటాం కదా, గ్లాండ్స్ కూడా అతుక్కోవడం స్టార్ట్ అవుతుంది. అండ్ గ్లాండ్స్కి అతుక్కోవడం వల్ల బెలనోపాస్థైటిస్ డెవలప్ అవుతుంది. సో అంగం యొక్క ముందరున్న హెడ్ భాగం ఇన్వాల్వ్ కాకపోతే ఓన్లీ చర్మమే ఇన్వాల్వ్ అయితే బెలనైటిస్ అంటాం. అంగం యొక్క లోపల భాగం కూడా ఇన్వాల్వ్ అయితే కానీ దాన్ని బెలనోపాస్థైటిస్ అంటాం అన్నట్టు. సో ఇట్లాగే వదిలేసేస్తే చర్మం టైట్ అయిపోయి ముందరైపోయి ఒకసారి యూరిన్ కూడా ఆగిపోతుంటుంది, మూత్రం కూడా ఆగిపోతుంది. అండ్ ఇవి క్యాన్సర్గా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. 0.3 to 0.8% క్యాన్సర్గా కూడా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి.